శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సివిఆర్ ఓం ఛానల్ శ్రోతలకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో ఈ దసరాలలో శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నవరాత్రులలో అమ్మవారి దివ్యమైనటువంటి అవతారములలో ఈరోజు మనం 6వ రోజుకు వచ్చాం. ఈ రోజున అమ్మవారి అవతారం లలితా త్రిపుర సుందరి. చాలా దివ్యమైనటువంటి అవతారం. లలిత అంటేనే లాలిత్యము అని భావం. లాలిత్యము అనబడేటువంటిది అనేకములైనటువంటి విషయములలో ఉంటుంది. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటువంటి విషయంలోనూ లాలిత్యం ఉంటుంది. మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన సరళిలో లాలిత్యం ఉంటుంది. మనం చూచేటువంటి చూపులో లాలిత్యం ఉంటుంది. నడిచేటువంటి నడకలో లాలిత్యం ఉంటుంది. చేసే కర్మలో లాలిత్యం ఉంటుంది. జీవన విధానంలో లాలిత్యం ఉన్నది. ప్రతి కర్మలోనూ కూడా సౌందర్యం అనేది ఏదైతే ఉంటుందో, ఆ కర్మలో ఉండేటువంటి అందం ఏదైతే ఉంటుందో దాన్ని లాలిత్యము అని అంటాం. కనుక ఇప్పుడు మనం మొదటి నుంచి ఒక్కొక్కటి చూచుకుంటూ వచ్చినట్లయితే మనిషి యొక్క రూపంలో ఉండేటువంటి లాలిత్యం కటువుగా కనపడితే ఆ వ్యక్తితో మాట్లాడడానికి కూడా మనం భయపడుతూ ఉంటాం. చాలా భయంకరంగా ఉన్నాడు, ఏమంటారో ఏమో అనేటువంటి సందేహం కూడా ఎదుటి మనిషికి కలుగుతూ ఉంటుంది. అలా కలగకుండా ఎదుటి మనిషికి ఏ విధమైనటువంటి కష్టము లేకుండా ఉండగలగటం అనేటువంటిది లాలిత్యం. ఆ స్థితిని మనం ఏమని పిలవాలి అంటే అమ్మవారు లలితాదేవిగా మనం భావించాలి. అలాగే మనం మాట్లాడేటప్పుడు కూడా, సంభాషించేటప్పుడు మన భాషణం ఏ విధంగా ఉండాలి అంటే, ఇంకా కొద్దిసేపు అతడు మాట్లాడితే బాగుండు, మనం వినవచ్చు కదా అనేటువంటి ఆలోచనతో కనుక మన భాషణ ఉండగలిగితే ఆ భాషణ విధానము యొక్క రూపమే లలితాదేవి అని చెప్పుకుంటున్నాం. అలాగే మనం చేసేటువంటి కర్మ, ఆ కర్మలో ఉండేటువంటి నైపుణ్యం, ఎలా పడితే అలా కర్మ చేసినా కర్మ ఏదో ఒక సమయానికి పూర్తి కావచ్చు. అలా కాకుండా ఆ చెయ్యటంలో కూడా లాలిత్యం, ఏ విధమైన కష్టం లేకుండా, ఏ విధమైనటువంటి దుఃఖం లేకుండా, ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా ఆ కర్మను ముందుకు తీసుకువెళ్ళేటువంటి విధానాన్ని లాలిత్యము అని అంటాం. ఆ లాలిత్యము యొక్క స్వరూపం, ఆ కర్మ చేసేటువంటి విధానము యొక్క స్వరూపం లలితాదేవి అని మనం చెప్పుకోవాలి. అలాగే నడిచేటువంటి నడక, ఆ నడకలో వేగం ఉన్నప్పటికీ కూడా లాలిత్యం కనబడుతూ ఉంటుంది. కొంతమంది నడుస్తుంటే సిఆర్పి వాళ్ళు కవాతు చేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఆ దివ్యమైనటువంటి స్థితిలో ఒక విధమైన మాధుర్యాన్ని కనబరుస్తూ నడిచేటువంటి విధానమే లాలిత్యం. ఆ విధానము యొక్క స్వరూపము అమ్మవారు లలితా స్వరూపము, సాక్షాత్తు అమ్మవారు అని మనం భావించవచ్చు. ఆ అమ్మవారి యొక్క నడక, అతను నడిచేటువంటి నడకను అనుసరించి. అలాగే చూసేటువంటి చూపు, కటువుగా చూసేటువంటి వాళ్ళు ఉన్నారు, తీక్షణంగా చూసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆగ్రహంతో చూసేటువంటి వాళ్ళు ఉన్నారు, జాలిగా చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్ని రకాల విన్యాసాలు కేవలం ఒక చూపులో ఉంటాయి.
ఆ చూపులోనే ఎదుటి మనిషికి ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా, ఏ విధమైనటువంటి కష్టమే కాకుండా సందేహం కలగకుండా మనం చూడగలిగినట్లయితే ఆ చూపు యొక్క లక్షణమే అమ్మవారి యొక్క స్వరూపం. అదే లలితాదేవి స్వరూపం. ఎన్ని రకాలైనటువంటి లాలిత్యాన్ని పొందటం కన్నా ఇంకొక సౌందర్యం ఇంకొకటి లేదు. సౌందర్యం అంటే కేవలం కనుబొమ్మలు సరిదిద్దుకోవటం, పెదవులకు ఏదో రంగును వేసుకోవటం, అనేక రకాలుగా మేకప్ చేసుకోవటం, ఒక మనిషి యొక్క రూపాన్ని ఇంకొక మనిషి రూపంగా మార్చుకోవటం, ఇలా కాకుండా కూడా సౌందర్యాన్ని మనం పొందాలి. సౌందర్యాన్ని పొందాలి అంటే ఈ విషయాలన్నీ కూడా ఒక చూపు గాని, ఒక సంభాషణ గాని, ఒక నడక గాని, ఒక జీవన సరళి గాని, ఒక కర్మ చేసేటువంటి విధానం గాని, వీటన్నిటిలో ఉండేటువంటి లాలిత్యం ఏదైతే ఉన్నదో అన్ని కలుపుకుని ఒక్క చోట ఉండేటువంటి ఆ స్థితిని అమ్మవారుగా భావిస్తే ఆ అమ్మవారే లలిత. ఆ లలితాదేవి యొక్క స్వరూపం మూడు పురములలోనూ సుందరంగా కనపడుతుంది. మూడు పురములలో అంటే ఏవి మూడు పురములు? ప్రతి మనిషిలో మూడు పురాలు ఉన్నాయి. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణ దేహం. ఈ మూడు మనకు వేదాలు చెప్పినటువంటి పురములు. ఇంతేకాకుండా స్వర్గ, మర్త్య, పాతాళ లోకములు, ఈ మూడింటిని పురములు అని పిలుస్తున్నాం. అంతేకాదు మనిషి యొక్క జీవన సరళిలో ఉండేటువంటి దుఃఖము, సుఖము, విచారము. విచారం వేరు, దుఃఖం వేరు. విచారణ అంటే ఒక విషయాన్ని గురించి తీక్షణంగా ఆలోచించడం ఏదైతే ఉంటుందో దాన్ని విచారం అంటాం. లేదు, దుఃఖాన్ని పొందితే కంటి వెంట నీరు వచ్చి భరించలేని స్థితి మానవుడికి మానసికంగా కలిగితే అది దుఃఖం. దివ్యమైనటువంటి అనుభూతిని పొంది ఏదో ఒక లోకంలో విహరిస్తున్నాం అనేటువంటి స్థితిని పొందితే అది సుఖము అని అంటాం. కనుక సుఖము ఒక పురము, దుఃఖము ఒక పురము, విచారము ఒక పురము. ఈ మూడు పురములలో కూడా, మూడు విషయములలో కూడా సౌందర్యాన్ని పొందటం ఏదైతే ఉంటుందో దాన్ని త్రిపుర సుందరి అని అంటాం. మూడు పురములలో మన శరీరంలో ఉండేది ఈ కనబడేటువంటి దేహాన్ని స్థూల దేహం అంటాం. లోపల ఉండేటువంటి దేహాన్ని సూక్ష్మదేహం అని అంటాం. ఈ సూక్ష్మదేహం అనేది ఎక్కడ లభిస్తుందయ్యా, ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ శరీరాన్ని పోస్ట్ మార్టం చేసి కోస్తే, ఆపరేషన్ చేసినప్పుడు కోసిన రక్తము, ఎముకలు, నరములు ఇవన్నీ కనబడతాయి, మాంసం కనబడుతుంది. కానీ ఈ సూక్ష్మదేహం అని ఎలా కనబడుతుంది అంటే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. రాత్రిపూట మనం పడుకునేటప్పుడు మనకు పడుకునే సమయంలో కన్ను మూసుకుని పడుకుంటాం కానీ కన్ను తెరుచుకుని పడుకోం. ఆ సౌందర్యం ఉండదు గనక, అది శాశ్వతం కాదు కనుక సౌందర్యాన్ని మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఏ విధంగా కిరీటం పెట్టగలుగుతాం? లోకంలో పెడుతున్నారు అంటే పెడుతున్నారు, జరుగుతున్నది అంటే జరుగుతున్నది. కానీ అసలైన సౌందర్యం ఎవరిది అంటే సాక్షాత్తు అమ్మవారిది. సదా 16 వర్ష ప్రాయ, నిరంతరము 16 ఏళ్ల వయస్సులో ఉంటుంది తప్ప ఆ 16 ఏళ్లకు తగ్గటం లేదు, పెరగటం లేదు, ఎప్పుడూ అట్లాగే ఉంటుంది. ఆవిడ పుట్టినప్పుడే అట్లా ఉన్నది. అసలు ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. అందుకనే పోతన గారు అమ్మవారిని గురించి వర్ణిస్తూ చాలా పెద్దమ్మ అన్నాడు ఆయన. అంతేకాదు మనం చెప్పుకున్న గాయత్రి మంత్రంలో కూడా సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం అని చెప్పాం. ఆది అంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి ఎవరు అయ్యా అంటే కేవలం అమ్మవారే ముందు ఉన్నది. త్రిమూర్తులకు కూడా వారు పొందవలసినటువంటి శక్తులను అందించింది అమ్మవారే అని దేవీ భాగవతం మనకు చెబుతున్నది. కనుక శాశ్వతమైనటువంటి సౌందర్యం ఎవరిదయ్యా అంటే కేవలం జగన్మాత. ఆ జగన్మాత యొక్క సౌందర్యమే సౌందర్యం. కనుక అమ్మవారిని గురించి 100 శ్లోకములను అందించినటువంటి శంకర భగవత్పాదుల వారు ఆ గ్రంథానికి ఏమని పేరు పెట్టారు అంటే సౌందర్య లహరి అని పేరు పెట్టారు.
ఆ కారణం చేత అసలు సౌందర్యం ఎవరిది అంటే అమ్మవారిది. అందువల్లనే ఆ తల్లిని మనం ఏమని పిలవాలి అంటే త్రిపుర సుందరి. ఈ 3 పురములలోనూ అసలైన సౌందర్యం ఎవరిది అంటే కిరీటం పెట్టవలసింది ఎవరికి అంటే అమ్మవారికే పెట్టాలి. మిగతా సౌందర్యాలన్నీ ఏదో ఒక రోజుకి పోయేటువంటివే, ఏదో ఒక రోజుకి నశించేటువంటివే. అనేక రకాలైన విపరీతమైన పరిణామాల వల్ల కానీ కావచ్చు, లేదా ఏదైనా ప్రమాదముల వల్ల కావచ్చు, లేదా వయోధర్మము చేత కావచ్చు, సహజమైనటువంటి ఈ లక్షణముల వల్ల కావచ్చు. దేని వల్ల అయినా సరే ఆ ఉన్న సౌందర్యం నశించిపోతుంది. కానీ అమ్మవారి సౌందర్యం మాత్రం కేవలం అలాగనే ఉంటుంది కనుకనే, అది నశించేది కాదు కనుకనే ఆ తల్లిని త్రిపుర సుందరి. ఈ సౌందర్యం కూడా దేన్ని పొంది ఉన్నది అంటే లాలిత్యమును పొంది ఉన్నది. ఆ కారణం చేతనే అమ్మవారిని ఎంత దివ్యత్వాన్ని పొందుతాము అంటే చూపులో గాని, నడకలో గాని, చేసేటువంటి కర్మలో గాని, చెప్పేటువంటి భాషణంలో గాని, అనేకములైనటువంటి విషయ సముచ్చయములలో మొత్తం అన్నిటి యందు కూడా, చేసేటువంటి కర్మ యందు కూడా లాలిత్యము అనబడేటువంటిది ప్రస్ఫుటంగా మనకు పొందగలగాలి. అంటే ఆ లలితా త్రిపుర సుందరిని ఆ భావన చేత మనం ఎప్పుడైతే అర్చిస్తామో అటువంటి దివ్యమైనటువంటి భావాన్ని పొందుతాం. అందుకనే ఆ తల్లికి లలితా త్రిపుర సుందరి అనేటువంటి పేరు. ఆ తల్లికి అటు ఇటు కూడా ఎప్పుడూ సేవకులు అంటూ ఉంటారు. ఆవిడ ఎప్పుడూ కూడా తన పని తాను చేసుకునేటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. అవకాశం సంగతి కాక అవసరం లేదు. ఎందువల్ల అనేక మంది పరిచారకులు ఉన్నారు. ఆ మణిపుర వర్ణన అనే అమ్మవారిని గురించినటువంటి దివ్యమైన అమ్మవారి నివాసము, ఆ నివాసంలో ఉన్నటువంటి అమ్మవారు, ఆ అమ్మవారి యొక్క పరిచారికలు, అమ్మవారికి ఉన్న 4 ప్రధానమైన మందిరాలు, అంతర్గృహము అనేటువంటి మందిరం, ఆలోచన మందిరం, సంసేవ మందిరం, యోగ మందిరం అని 4 మందిరాలు ఉన్నాయి. ఆ 4 మందిరాలలో అమ్మవారు ఆయా యోగులను, సంసేవులైనటువంటి భక్తులను, పరిచారకులు ఆంతరంగిక మందిరంలో పరిచారికలు వచ్చి ఈ లోకంలో భూమండలంలో గాని, ఏ బ్రహ్మాండములో గాని అనేకములైన బ్రహ్మాండములు ఉన్నాయి కదా, అనేక కోటి బ్రహ్మాండ జనని అని మనం పిలుస్తున్నాం. అటువంటి ఆ అమ్మవారికి ఆయా బ్రహ్మాండములలో ఏమి జరుగుతున్నవో, ఏ విధంగా ప్రవర్తించుతున్నారో, ఏ పరిణామాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి విషయంలో అమ్మవారు ఆంతరంగిక గృహంలోకి వెళుతుంది. అందులోకి వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళందరి గురించి ఆయా బ్రహ్మాండములలో విశేషాలను గురించి తెలుసుకుంటూ ఉంటుంది. అటువంటి గృహం ఒకటి ఉన్నది. మొత్తం 4 గృహాలు ఉన్నాయి అక్కడ అమ్మవారి దగ్గర. అటువంటి దివ్యమైనటువంటి మణిపుర వర్ణనలో మనకు చెబుతుంది ఆ అమ్మవారు ఎక్కడ కూర్చుని ఉన్నదో. మంచకం మీద కూర్చుని ఉంటుంది. ఓ దివ్యమైనటువంటి సరస్సు, ఆ సరస్సు మధ్యలో ఒక సింహాసనం. ఆ సింహాసనానికి 4 కోళ్ళు ఉన్నాయి. ఆ 4 కోళ్ళు ఎవరయ్యా అంటే ఒకరు బ్రహ్మ, ఒక కోడు బ్రహ్మ, ఒక కోడు విష్ణువు, ఒక కోడు రుద్రుడు, 4వ కోడు ఈశానుడు అని చెప్పబడింది. ఆ ఈశానుడు మొత్తం 4 కోళ్ళు ఉన్నాయి. ఈ 4 కోళ్ల పైన కూడా ఒక బల్లవలే ఒకటి ఉంటుంది. ఆ బల్లవలే ఉన్నటువంటిది కూడా ఆ అమ్మవారు ఒకరినొకరిని సృష్టించింది. ఒక కోడు బ్రహ్మగా కూర్చున్నాడు, ఒక కోడు విష్ణువుగా కూర్చున్నాడు, ఒక కోడుగా రుద్రుడు కూర్చుని ఉన్నాడు, ఒక కోడుగా ఈశానుడు కూర్చుని ఉన్నాడు. వారి పైన మంచికం ఉంటుంది, ఒక బల్లవలే. ఆ బల్లవలే ఉన్నది కూడా శివ రూపంలోనే ఉంటుంది, మనం చూచేటువంటి ఈశ్వరుని రూపంలో. అమ్మవారు అతన్ని కూడా సృష్టించి అతన్నే బల్లగా చేసుకుని, సింహాసనంగా చేసుకుని అక్కడ కూర్చున్నది అమ్మవారు. ఆ కూర్చున్నటువంటి అమ్మవారు పాశాంకుశ ధర, ఒక చేత పాశము, ఒక చేత అంకుశము. పాశము అనేటువంటిది దేనికి సంకేతము అంటే అమ్మ యొక్క ప్రేమకు సంకేతం. అంకుశము అనబడేటువంటిది దేనికి సంకేతము అంటే ఆ అమ్మవారు ఎవరైనా దోషభూయిష్టమైనటువంటి కర్మలు గనక ఆచరించినట్లయితే, చేయకూడని కర్మలు,
వెళ్ళకూడని చోటికి వెళ్ళటం, తినకూడనివి తినటం, అనకూడనివి అనటం, చూడకూడనివి చూడటం, ఇటువంటి కర్మలు ఎవరైతే ఆచరిస్తారో వారిని శిక్షించడం కోసం అంకుశం ఉన్నది. అందరినీ ప్రేమించేటువంటి దృష్టితో ఉన్నటువంటిది అంకుశం. ఇక్షు కోదండ తన్మాత్ర సాయిక, ఒక చేత ఆ చెరుకుగడనే కోదండముగా కలిగి పంచ తన్మాత్ర సాయిక, తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఈ శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఈ వీటిల్నే బాణములుగా కలిగి ఆ తల్లి దివ్యమైనటువంటి రూపంతో ఆ మంచకం పైన మణిపురంలో కూర్చుని ఉంటే సచామర రమ వాణి సవ్య దక్షిణ సేవిత, అమ్మవారికి కుడివైపున రమ, ఎడమ వైపున వాణి. ఆ రమాదేవి వాణీదేవి, ఓ పక్కన రమాదేవి అంటే లక్ష్మి అని చెబుతున్నాం, వాణీదేవి అంటే సరస్వతి అని చెబుతున్నాం. కనుక వీరిద్దరూ కూడా ఏం చేస్తారు అంటే, లక్ష్మీదేవి అంటే అక్కడ ఒక రూపం ఉన్నది, ఆ రూపం సేవ చేస్తున్నది అని కాదు, సర్వ సంపదలు అమ్మవారిని సేవిస్తున్నాయి అని వేదాంత భావం. అంతేకాదు సర్వ వాంగ్మయము అమ్మను సేవిస్తున్నది అనేటువంటి భావం వేదాంత తత్వం. ఆ విధంగా సచామర రమావాణి, రెండు పక్కల అమ్మవార్లు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఉండి వింజామరలు వీచుతూ ఉండేటువంటి దివ్య మంగళ రూపమే సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి. చిరునవ్వులు చిందిస్తూ కనబడేటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి ప్రతి జీవుణ్ణి కూడా, ప్రతి వ్యక్తిని కూడా, నా కొరకు వచ్చావా, నా దర్శనం కోసం వచ్చావా అని పిలుస్తున్నట్టుగా, పలకరిస్తున్నట్టుగా అంత లలితంగా కనబడేటువంటి దివ్యమైనటువంటి అవతారమే లలిత త్రిపుర సుందరి. ఆ లలిత అనే పేరులో చివర ఉన్నటువంటి తకారం ఉన్నదే, ఆ తకారం ఒక్కటే అమ్మవారి స్వరూపం. ఆ తకారము అంత గొప్పదిగా ఎలా చెప్పబడింది అంటే, ఒక్క త అనే అక్షరంలోనే లలిత అనేటువంటి 3 అక్షరాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? లా అనేటువంటి ఆ త అనే అక్షరాన్ని మనం రాయటానికి సిద్ధపడితే కలం తీసుకుని పేపర్ మీద త అని రాద్దాం. ఆ రాసేటప్పుడు మనం ఏం చేయాలి? 0 చుట్టాలి. ముందు 0 చుట్టి దాన్ని నెమ్మదిగా ఎడమవైపు నుండి కుడివైపుకు అలా తీసుకువస్తాం, అక్కడ ఆపుదాం. అప్పుడు అది ఏ అక్షరం అవుతోంది? లా అనే అక్షరం అవుతోంది. తా అనే అక్షరానికి ఎడమవైపున కుడివైపున కూడా 0 ఉండాలి. ఆ కారణం చేత అక్కడ ఆపిన దాన్ని మళ్ళీ 0 చుట్టాం కుడివైపున. ఎప్పుడైతే దాన్ని 0 చుట్టామో లాకు 0 ఇస్తే లీ అవుతోంది. ముందు లా అయ్యింది, తరువాత లీగా మారింది. ఆ 0 నుంచి ఒక గీతను అలా పైకి తీసుకువెళ్ళి తలకట్టు ఇస్తాం, అప్పుడు ఆ అక్షరం త అయ్యింది. కనుక త అనే అక్షరం రాయటానికి మనం సిద్ధపడితే, కేవలం తకారమే కనుక రాయటానికి సిద్ధపడితే, లలిత అనేటువంటి 3 అక్షరములను రచించిన వ్రాయగలిగిన స్థితి మనకు కలుగుతుంది. చదువుతూ రాశామే అనుకోండి, అప్పుడు మనం ఏం చదువుతాం? ముందు లా అని, తరువాత లీ అని, ఆ తరువాత త అని మన నోటితో కనుక మనం అనగలిగితే అప్రయత్నంగానే ఆ లలిత మాతను స్మరించినటువంటి భాగ్యం మనకు లభిస్తుంది. ఆ లలితాదేవి యొక్క దివ్యత్వం అంత గొప్పది. అందున అతిలోకమైనటువంటి సౌందర్యం, తరగనటువంటి సౌందర్యం, మోహింపబడినటువంటి సౌందర్యం, సర్వసమ్మోహనమైనటువంటి సర్వసమ్మోహన చక్ర స్వామిన్యై నమో నమః అని అంటున్నాం మనం. ఆ కారణం చేత అంత దివ్యమైనటువంటిది ఆ అమ్మవారి యొక్క స్వరూపం, ఆ లలిత త్రిపుర సుందరి. ఎవరైతే ఈ రోజున అమ్మవారిని, సాక్షాత్తు ఆ జగన్మాతను లలిత త్రిపుర సుందరిగా భావన చేస్తూ
చక్కని ఆ రూపంతో మనం చెప్పుకున్నటువంటి సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. అంతేకాదు ఆ తల్లి యొక్క రూపాన్ని వర్ణించేటప్పుడు చెబుతున్నారు ఏమని? అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహం ఇతి ఏవ విభావయే భవానీం అని చెబుతున్నాం. ప్రార్థనా శ్లోకం, అమ్మవారిని కీర్తిస్తూ మనం శ్లోకం చెప్పేటప్పుడు దాంట్లో ఏమని చెప్పుకుంటున్నాం? అరుణాం అని చెబుతున్నాం. ఎర్రగా ఉన్నదటండి. ఏమిటా ఎర్రగా ఉన్నవి? కరుణాతరంగితాక్షిం. సర్వసాధారణంగా నేత్రములు ఎర్రబడేది ఎప్పుడు అంటే దుఃఖం కలిగినప్పుడు గాని ఆగ్రహం కలిగినప్పుడు గాని కన్ను ఎర్రవచ్చు. కానీ అమ్మవారికి దేనితో ఎర్రగా ఉంటాయి అంటే కరుణాతరంగితాక్షిం. ఆ కనులలో ఎప్పుడు చూచినా కరుణ అనబడేటువంటి తరంగములు కదులుతూ ఉంటాయి. తరంగములు అంటే నీటితో వచ్చేటువంటి అలలు, అవి కదులుతూనే ఉంటాయి. ఆ అమ్మవారు ఆ నీరు పొందటం చేత ఎర్రబారినాయి. ఆ నీరు దేని వల్ల కలుగుతోంది అంటే కరుణ వల్ల కలుగుతుంది. నీరు మనకు కూడా దుఃఖం వచ్చినా నీరు వస్తుంది, సంతోషం కలిగినా కంటి వెంట నీరు వస్తాయి. అత్యంతమైన సంతోషం కలిగినా కంటి వెంట నీరు వస్తాయి. అత్యంతమైన దుఃఖం కలిగినా కన్ను స్రవిస్తుంది. ఆ కారణం చేత ఆ అమ్మవారి కనులు ఎలా ఉన్నాయంటే ఎర్రబారి ఉన్నాయి. ఆ ఎర్రగా ఉన్నటువంటి అమ్మవారి దివ్యమంగళమైనటువంటి నేత్రములు కరుణతో కూడుకుని ఉన్నాయి. కరుణాతరంగితాక్షిం ధృత పాశ అంకుశ. దివ్యమైనటువంటి పాశము అంకుశము ఈ రెండూ కలిగి ఉన్నది. ధృత పాశంకుశ పుష్పబాణ చాపం. అమ్మవారు ధనస్సును కలిగి ఉంది, ఇక్షుకోదండ అని మనం చెప్పుకున్నాం. ఆ కారణం చేత ఆ ఇక్షుకోదండాన్ని కలిగి ఉన్నది. పుష్పబాణ చాపం. ఈ పంచ తన్మాత్రలే పుష్పబాణములుగా అమ్మవారి దగ్గర ఉన్నాయి. అణిమాదిభిరావృతం. ఎక్కడి దాకా ఉన్నది ఆ తల్లి? అనోరణీయాన్ మహతో మహీయాన్. ఎంత దూరం ఉన్నదో, ఎంత వరకు వ్యాపించి ఉన్నదో, ఏ విధంగా ఉన్నదో, ఎక్కడ ఉన్నదో, ఏదైనా ఒక్క చోట మాత్రమే ఉన్నది అని మనం చెప్పుకునేటువంటి అవకాశం లేదు. అమ్మవారి దివ్యత్వం ఎంత దూరం ఉన్నది, ఎంత దవ్వు వ్యాపించి ఉన్నది అనేటువంటిది మనం ఏమైనా కొలవగలుగుతామా? కొలవలేం. సర్వాంతర్యామి అయి ఉన్నది అమ్మ. ఎక్కడ పడితే అక్కడే ఉన్నది, ఎక్కడ చూడగలిగితే అక్కడ ఉన్నది. కారణం ఏమంటే మనం చూడటానికి మనకు ఉపయోగపడేటువంటిది కేవలం కన్ను మాత్రమే కాదు. ఈ కన్ను దేన్ని చూడగలుగుతుంది అంటే మనకు ఉన్నటువంటి నేత్రం కేవలం నశించేటువంటి వస్తువులను మాత్రమే చూడగలుగుతుంది. మన చేత చూడబడేటువంటి ప్రతి వస్తువు నశించేదే. మరి ఈ కనులతో కాకుండా దేనితో అమ్మవారిని దర్శించాలి అంటే జ్ఞాన నేత్రముతో దర్శించాలి. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కనుక ఎవరైతే పొందుతారో, పరిపూర్ణమైనటువంటి యోగ భావాన్ని ఎవరు పొందుతారో, పరిపూర్ణమైన ధ్యానతత్వాన్ని ఎవరు పొందుతారో, పరిపూర్ణమైన వైరాగ్య తత్వాన్ని ఎవరు పొందుతారో, పరిపూర్ణమైన భక్తి తత్వాన్ని ఎవరు పొందుతారో వాళ్లకు ఆ జ్ఞానము అనబడేటువంటి నేత్రము తెరుచుకుంటుంది. ఎప్పుడైతే ఆ జ్ఞాన నేత్రం తెరుచుకున్నదో అమ్మవారి దర్శనం అక్కడే కలుగుతుంది. ఎక్కడో అమ్మవారు ఉన్నది, అక్కడికి మనం వెళ్ళవలసిందే, అక్కడ తప్ప మనం చూడలేము అనేటువంటిది లేదు. ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడే ఉన్నది అమ్మవారు. ఆ ఉన్నటువంటి అమ్మవారిని మనం ఏ విధంగా చూడగలుగుతామంటే లోచూపు కలగాలి. లోపలి చూపు మనకు ఎట్లా కలుగుతుందయ్యా? లోపల ఏ విధంగా చూస్తాం? మన యొక్క భావన చేత లోపలికి చూపును పంపించాలి, మన దృష్టిని పంపించాలి. ఉదాహరణకు భక్తులైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉంచాలి పుష్పాన్ని? పాదముల వద్ద మాత్రమే ఉంచాలి. అలా ఉంచి ఎవరైతే ఆ భావన చేస్తూ ఒక్కొక్క నామాన్ని చెబుతూ మనం కనుక అర్చన చేస్తున్నట్లయితే అమ్మవారు మన ఎదురుకుండానే ఉన్నది, మనల్ని కాపాడుచున్నది. ఎందుకంటే అమ్మవారి చూపులో ఉన్నటువంటి ఆ కరుణతో కూడుకున్నటువంటి చూపు,
ఆ ప్రేమతో కూడుకున్నటువంటి చూపు ఎంత దివ్యమైనది. అంత దివ్యమైనటువంటి తత్వంతో మనం పరమానందాన్ని పొందుతాం, సర్వానందాన్ని పొందుతాం, జగదానందమును పొందుతాం. అలా పొందటం కోసమే ఆ అమ్మవారి నవరాత్రులలో ఈ రోజున చక్కని ఆ లలిత త్రిపుర సుందరి అవతారాన్ని ధరింపజేసి అలంకరించి మనమంతా కొలుచుకుంటున్నాం. అంతగా ఆ లలితను మనం కనుక ఆరాధించినట్లయితే దివ్యత్వాన్ని పొందుతాం. మనం అందరం కూడా ఆ లలితాదేవి యొక్క ఆరాధన ద్వారా, ఆ అవతార విశేషాన్ని దర్శించడం ద్వారా అమ్మవారి యొక్క లాలిత్యాన్ని మనం కూడా పొందగలిగితే లోకమంతా కూడా నందనవనంగా మారుతుంది, లోకమంతా కూడా ఆనందమయంగా మారుతుంది అని మనవి చేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ లలితా దివ్య చరణారవిందార్పణమస్తు.